బుచ్చి 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ 2021 వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. రోజు తాగుతున్నాను అంటే లేదు, కుదరట్లేదు. ఈరోజు అయితే వీలు కుదరని చెప్పేసి ఈరోజు అయితే తాగుతున్నాను అనమాట. ఇక్కడ మా బుడ్డోడు ఒకటే ఏడుపు అనమాట. ఏడిసేటప్పుడు నేను ఫోన్ ఆన్ చేసి ఫోటో కానీ వీడియో కానీ చూపించాను అనుకో, వాడు ఏడుపు ఆపేసి నవ్వుతూ ఉంటారని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అలాగని చెప్పేసి రోజు అలాగే ఏం కాదనమాట. ఇక్కడ మా పెద్దోడు అస్సలు మాట వినట్లేదు. స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి అయితే వాడు మాత్రం ఏ విషయం మాట్లాడినా కిందకి తలెత్తుకునే మాట్లాడుతున్నాడు. ఇక్కడ బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా అమ్మగారు ఈరోజు టిఫిన్ అయితే ప్రిపేర్ చేయలేదని చెప్పేసి బయట నుంచి అయితే తెప్పించుకున్నాము. కాకపోతే ఏమీ దొరకలేదు అనమాట. ఈరోజు ఓన్లీ ఇడ్లీ ఒకటే దొరికింది. కాకపోతే మా పిల్లలు తినలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చట్నీ చాలా కారంగా ఉందన్నమాట. మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. బయట నుంచి కదా ఒకటి చట్నీ ఇచ్చారు, పిక్కల చట్నీ. అసలు బాగాలేదనమాట, కారంగా ఎక్కువగా ఉంది. మా అమ్మగారు అయితే పూలు ఏరేమొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మా ఇంటికి ఎదురుగానే రోడ్డు అయితే వేస్తున్నారనమాట. కొత్త రోడ్డు ఏమో అనుకున్నాము వేస్తుండే, కాకపోతే రోడ్డుకు పడిన ప్యాచెస్ ఉంటాయి కదా, వాటిని అయితే కవర్ చేస్తున్నారనమాట. దానికి పెద్ద బిల్డప్ ఇచ్చేసారు. ఇక్కడ నేనేమొచ్చి ఇక్కడ ఆఫ్టర్నూన్ పెళ్ళికి అయితే రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్. మా పక్క వీధిలో మా ఫ్రెండ్ అవుతాడు ఒక అబ్బాయి. తన మ్యారేజ్కి అయితే ఇలా ఆఫ్టర్నూన్ కలిసి కనిపించి భోజనం చేసి వద్దామని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. మా పిల్లలతో నేను ఎక్కడికి రెడీ అయ్యి వెళ్ళాలంటే చాలా కష్టం. కాకపోతే ఏం చేస్తాం, ఫ్రెండ్ కదా కనిపించాలని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యి కనిపించేసి వచ్చేద్దామని చెప్పేసి ఇలా వెళ్ళాను ఫ్రెండ్స్. కుంకుమ అయితే మర్చిపోయానని చెప్పేసి కుంకుమ పెట్టుకున్నాను. కాకపోతే నాకు బ్లాక్ హెడ్స్ ఎందుకో రిమూవ్ అవ్వట్లేదు ఎన్ని యూజ్ చేసినాం. ఇక్కడ భోజనం చేసి వస్తూ మా పిల్లలకని చెప్పేసి ఒక ప్లేట్ కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. టైం ఎలా గడుస్తుందో తెలియట్లేదు. టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ 4:30 కాదు 3:30 అవుతుంది. మా స్కూల్ బస్ వచ్చేటప్పటికి మా వాడిది టైం ప్రకారంగా వచ్చేస్తారు అనమాట, బెల్ కొట్టినట్టు. ఇక్కడ మా వాడి స్కూల్ బస్ చాలా పెద్దదనమాట. ఇక్కడ వచ్చిన వెంటనే అంటున్నాడు రేపు సెలవు అని చెప్పేసి. నేనైతే చెప్పలేదు. ఎందుకు సెలవు అని అంటే రేపు సెకండ్ సాటర్డే అని చెప్పేసి వాళ్ళు మిస్ అయితే చెప్పారని చెప్పేసి అక్కడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ తెచ్చాను కదా ఒక ప్లేటు, మా బుడ్డోడు అయితే తినలేదని చెప్పేసి మా అక్కకి వచ్చారు. మా అక్కకి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. పక్క వీధిలోనే కదా పెళ్ళి అవుతుందని చెప్పేసి మా అమ్మగారు ఈవినింగ్ మిగిలినవి ఉంటాయి కదా, అలాగే తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి అక్కడ బిర్యానీ సాంబార్ ఉంటే తీసుకొచ్చారు. మా బుడ్డోడు స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కొట్టుకైతే పరిగెట్టి వెళ్ళిపోయి అదేదో క్రీమ్ అంట జామ్ టైప్లో ఉంది, అదైతే కొనేసుకొని వచ్చేసాడు. ఇక్కడ ఈవినింగ్ అయితే మా అమ్మగారు హాట్ చాట్ ప్రిపేర్ చేశారనమాట. ఎప్పటి నుంచో మా బుడ్డోడు అడుగుతున్నాడు. అలాగే కాకుండా మా అక్కల పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా తింటారని చెప్పేసి ఈవినింగ్ ఇక్కడ హాట్ చాట్ ప్రిపేర్ చేశారనమాట. మా పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా తింటారనమాట. పిక్కలు ఏరుకొని తింటారు, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మా బొడ్డోడు లోపల తినట్లేదు అనమాట, బయటకు వచ్చి తింటున్నాడు. ఏమి ఇక్కడ వచ్చి తింటున్నావని నేను అడిగితే ఏమొచ్చి లోపలంట వాళ్ళ తమ్ముళ్ళు అంట తినట్లేదంట, అందుకని చెప్పేసి బయటకు వచ్చి తింటున్నాడు. వాడికి డిస్టర్బ్ అవ్వకుండా వాడికి నచ్చినట్టు తింటున్నాడు అనమాట. ఇక్కడికి వచ్చి తెలిసిందే కదా పిల్లలతో అసలు వీడియో తీయడానికి ఎక్కువ అవ్వదు ఫ్రెండ్స్. మీరైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియో చూద్దాం అనుకున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.